కొత్త ఏడాదిలో కొత్త ఆశలతో సంతోషంగా అడుగులు పెడతాం. కానీ ఈసారి మోసంతో మొదలు పెట్టామని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పేర్కొన్నారు. 7 నెలల్లో కూటమి ప్రభుత్వం పాలన చూస్తే ఏపీ ప్రజల్ని ఏడిపించే విధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి ఏపీ ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరోసారి ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తుందని తెలిపారు. విజనరీ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు గజని తరహాలో ఇచ్చిన హామీలను మర్చిపోయి తెలుగు ప్రజల్ని మోసం చేశారంటూ వరదు కళ్యాణి మండిపడ్డారు. దారుణంగా ఉద్యోగుల పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకో ముఖ్యమైన పథకం 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు. మొన్ననే మేము కౌన్సిల్లో నాదెండ్ల మనోహర్ గారి ద్వారా అతని నోటితోనే చెప్పించడం జరిగింది. కేవలం 895 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది బడ్జెట్లో. అది కూడా ఒక్క సిలిండర్ కూడా ఫుల్గా ఇప్పుడు ఉన్నారు ఎంతమంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ 1,55,00,000 మంది ఉన్నారు. అందులో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉన్నారు. ఒక్క సిలిండర్ మొత్తం ఈ 1,48,00,000 మందికి ఇవ్వడానికి కూడా ఈ 895 కోట్లు సరిపోని పరిస్థితి. అంటే మొదటి సంవత్సరమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్రజల్ని మోసం చేశారు అనేది తేటతెల్లమైపోయింది. అలాగే మద్యం, గంజాయి గత 7 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. మద్యం ఏరులై పారుతూ ఉంది. వీధికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు. ఈ పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా ఈ బెల్ షాప్స్ నిర్వహించిన సంగతులు ఎన్నో మనం చూసాం. ఈవెన్ హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో బెల్ షాప్స్ కి వేలం వేశారంటే ఎంత దారుణంగా బెల్ షాప్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బెల్ షాప్ దొరికితే 5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు. ఎంతమందికి ఫైన్ వేశారు, ఎన్ని బెల్ షాప్స్ మీరు పట్టుకోగలిసారో అని నేను అడుగుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా కలర్ఫుల్గా తయారు చేశారు. నాడు నేడు ద్వారా విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగనన్న తన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు తీసుకుంటే వైన్ షాప్స్ చాలా కలర్ఫుల్గా ఈ కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం. జగనన్న విద్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 77 రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి 77 రోజులు అయింది. 77 రోజుల్లో 66,000 కోట్ల మద్యాన్ని తాగించారు. మరి మధ్యాంధ్రప్రదేశ్ అనకు ఇంకేమంటారు ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ మద్యం తాగి చాలా అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ రాష్ట్రాన్ని, పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే 28,40,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే 87,82,000 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి. అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో, కానీ ప్రతి పల్లె 370 కేసులు. అంటే ఆ సంవత్సరంకి ఈ సంవత్సరంకి మద్యం కానీ అలాగే బీర్లు కానీ అమ్మకాల్లో ఎంత తేడా ఉంది, ఎంత ఎక్కువ మద్యం వరదలా పారుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి, 40% బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈ విధంగా మద్యం ఏరులై పారుతూ ఉంటే, మద్యం అవైలబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే మరి ఈ మద్యం మత్తుకి బానిసయ్యి మహిళల మీద అత్యాచారాలు జరగవా, హత్యలు జరగవా, దాడులు జరగవా? అసలు చూడండి, పాలకొండలో మన విద్యుత్ తీగల మీద ఒక మనిషి ఎక్కి ఎలాంటి వీరాంగం సృష్టించాడు. మద్యం మత్తులో తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు, రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మహిళల మీద జరుగుతూ ఉంది. అలాగే గంజాయి, ఎంత విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. ఎంత ఘోరంగా గంజాయి సాగు జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో గంజాయిని రూపుమాపుతామని.
ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఎక్కడ రూపుమాపారు? మన విశాఖపట్నంలో కేజీహెచ్ వెనకే గంజాయి పెంపకం జరుగుతూ ఉంది, జైల్లో కూడా గంజాయి సప్లై జరుగుతూ ఉంది, గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు స్పీకర్ గారే మొన్న చెప్పారు, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కేసులు తొలగించండి అని నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి. అంటే ఎంత దారుణంగా గంజాయి దొరుకుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం నుంచి ఆన్లైన్లో కూడా గంజాయి దొరుకుతుందంట, మరి ఎంత నిజమో. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పెంచుతున్నారంట. మరి గంజాయిని ఎక్కడ ఉక్కుపాదంతో మీరు అణిచేశారు నేను అడుగుతూ ఉన్నాను. ఇంత ఘోరంగా మద్యం గంజాయి వలన అన్ని రకాలుగా క్రైమ్ రేట్ ఈ రాష్ట్రంలో పెరిగిపోయిన పరిస్థితి గత 7 నెలల కూటమి పాలనలో. అలాగే మహిళల భద్రత గురించి చెప్పాలంటే, నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంట్లో ఉంచినా భయపడుతున్నారు, బయటికి పంపాలంటే భయపడుతున్నారు, స్కూల్స్కి వెళ్ళినా పంపాలన్నా కూడా భయపడుతున్నారు, ఉద్యోగాలకు ఆడపిల్లలు వెళ్ళాలన్నా భయపడుతున్నారు, పనికి ఆడవాళ్ళు వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా భద్రత, ఆడపిల్లల భద్రత, మహిళల భద్రత దిగజారిపోయింది. ఈరోజు భద్రత అనేది దైవాధీనంగా ఉండే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. మనం చూసాం,